హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ ఇఫ్రాజ్ డైలీ వ్లాగ్స్. సో మేమైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెల్లూరు డిస్ట్రిక్ట్కి అయితే మొత్తం ఫ్యామిలీతో వెళ్తున్నామండి. సో మనకి రైనీ సీజన్ కాబట్టి క్లైమేట్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో మేమైతే ఫస్ట్ ట్రైన్లో వెళ్దాం అనుకుని ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. అట్ లాస్ట్ ట్రైన్ టికెట్స్ అయితే అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయి. సో మేము బై కార్తో వెళ్తున్నామండి. సో లాస్ట్కి మేము నెల్లూరు అయితే వచ్చేసాం. ఇదే గెస్ట్ హౌస్లోనైతే మేము స్టే చేసామండి. అలానే మా కార్ కూడా అక్కడే పార్కింగ్ చేసేసి మేము దర్గాకి అయితే స్టార్ట్ అయ్యాం బై ఆటో విత్ ఫ్యామిలీ. మా చిన్నోడు, మా పెద్దోడు హనీఫ్ అండ్ అయాన్. సో అక్కడైతే చాలా అంటే చాలా రష్గా ఉంటుందండి, అందుకని చెప్పి నేను ఆటోలో అయితే వెళ్తున్నాను. ఫైనల్గా మనం దర్గా దగ్గరలోకి అయితే వచ్చేసాం. బట్ ఆటో కానీ కార్స్ కానీ ఏది అలౌ చేయట్లేదు. సో ఆటో అయితే మమ్మల్ని ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలోనైతే ఆపేశారు. అక్కడి నుంచి అయితే వాక్ చేసుకొని దర్గా వరకు వెళ్ళాల్సి వచ్చింది. క్రౌడ్ చూశారు కదా, చాలా అంటే చాలా క్రౌడ్ అండి. ఎన్నో లక్షల మంది వచ్చారు. ఇది మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ అండి. రొట్టెల పండుగ అంటారు, లేదా రోటియోంకి ఈద్ అని కూడా అంటారు. సో మనకిది బారా షాహెద్ దర్గా. సో ఇది మనకి మొహరం, ఎవ్రీ ఇయర్ మొహరం రోజు మనకి ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుంది. 5 days వరకు ఈ ఫెస్టివల్ అనేది చేస్తారండి. ఇక్కడ ఈ రొట్టెలు అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏ కోరికలు ఉన్నా సరే ఇక్కడ నెరవేరుతాయని చెప్పి భక్తులు నమ్ముతుంటారు. అలాగే ఇక్కడ బోర్డ్స్ చూసారు కదా, వ్యాపారం కోసం రొట్టె, అలానే ఇలా చాలా అంటే చాలా బోర్డ్స్ అయితే ఉంటాయండి. సో మనకి చదువు కోసం, ఫారెన్ వెళ్ళడానికి, అలానే ఇల్లు కట్టుకోవడం కోసం, పిల్లల సంతానం లేకపోయినా సరే, అలానే మనకి బిజినెస్ కోసం, బాగా బిజినెస్ జరగాలని చెప్పి చాలా అంటే చాలా కోరికలు జరగబోయే కోరికలను ఇక్కడ నెరవేర్చుకోవడానికి భక్తులైతే వస్తుంటారు. ఈ రివర్ దగ్గరికి అయితే వచ్చి మనం రోటీలు అనేది ఎక్స్చేంజ్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారనుకోండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి మనం తీసుకోవాలి. అలాగే అది మనకి నెరవేరిన తర్వాత నెక్స్ట్ ఇయర్, పై ఇయర్, నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే వాళ్ళతో 2 రొట్టెలు ఎక్స్ట్రా ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాలండి. సో రొట్టెలు అయితే ఎక్స్చేంజ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం దర్గా లోపలికి అయితే వెళ్ళబోతున్నామండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మొత్తం ఇక్కడికి దర్గా లోపలికి వెళ్ళడానికి 4 వైపుల నుంచి కూడా మనకి క్యూ అనేది పెట్టారు. మాకైతే ఒక 1 hour అయితే పట్టింది క్యూ నుంచి దర్గా లోపలికి వెళ్ళడానికి. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి, చూస్తున్నారు కదా దర్గా. ఇదే చాలా అంటే చాలా బాగా అలంకరించారు దర్గానైతే. ఇది ఎంట్రన్స్ అండి, ఆర్చ్. అండ్ అలానే ఆర్చ్ పక్కనే మనకి ఇక్కడ కొబ్బరికాయలు, తాబీజులు అన్నీ కూడా మనకి వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా మనమైతే దర్గా లోపలికి అయితే వచ్చేసామండి. చూడండి, మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అలానే ఆపోజిట్ సైడ్స్ కూడా టోటల్గా బారా షాహెద్ యొక్క సమాధులు అయితే ఉన్నాయి, చూసారా. సో ఈ పండుగనైతే అంగరంగ వైభవంగా అయితే చేస్తారండి. సంవత్సరానికి మొహరం రోజు నుంచి 5 రోజుల వరకును ఇది చూసి కోరికల్ని నెరవేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, కోరికని నెరవేర్చుకున్న తర్వాత వచ్చి ఎక్స్చేంజ్ చేసుకున్న వాళ్ళు, పబ్లిక్ అయితే చాలా అంటే చాలా రష్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం బారా షాహెద్ దర్గా నుంచి మనం ఇంకొక దర్గాకి అయితే వెళ్ళబోతున్నాం. అదే కశ్మూర్ బాబా దర్గా. అది మనకి నెల్లూరు నుంచి 26 కిలోమీటర్స్ అయితే వస్తుందండి, 50 minutes జర్నీ. సో అక్కడ కూడా మేము బై ఆటోలోనైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే కారులో వెళ్తే మళ్ళీ ఆ దర్గా దగ్గర కూడా రష్గా ఉంటుంది, పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము బై ఆటోలోనైతే వెళ్ళాం. సో ఈ దర్గా దగ్గరికి కూడా మనం రీచ్ అయిపోయాం. ఇదే ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడి నుంచి మనం దర్గాకి ఒక 100 meters అయితే వాక్ చేయాల్సి ఉంటుంది.
సో ఇదంతా కూడా దర్గాకి ఎంట్రన్స్లో ఉన్న షాపింగ్ ఏరియా అయితే ఉందండి. ఇదంతా కూడా ఇది కూడా ఫుల్గా అయితే రష్గా ఉంది. ఎందుకంటే మనం నెల్లూరు బారా షాహిద్ దర్గాకి వచ్చే పబ్లిక్ కంపల్సరీగా దర్గాని అయిన తర్వాత ఈ కశ్మీర్ బాబా దర్గా కూడా వచ్చి విజిట్ చేస్తారండి. ఇది కూడా కశ్మీరీ బాబా దర్గా కూడా చాలా పవర్ఫుల్ దర్గా అండి. ఇది కూడా మనకి ఇక్కడ కూడా మనం కోరికలు కోరుకుంటే అవుతాయనేసి భక్తులు నమ్ముతుంటారు. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, దర్గా దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదైతే మనకి ఎంట్రన్స్ 2 గేట్స్ ఉంటాయండి, ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్. సో ఈ ఎంట్రన్స్లోనే మనకి అగరబత్తీలు కానీ కొబ్బరికాయలు కానీ ఇక్కడ పెడుతూ ఉంటారు. సో మనం దర్గా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇది దర్గా లోపల క్యూ చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఎంతోమంది భక్తులు. ఇక్కడ కూడా చాలా అంటే చాలా రష్గా అయితే ఉంది. సో ఫైనల్లీ వి రీచ్డ్ కశ్మీర్ బాబా దర్గా లోపలికి అయితే వచ్చేసాం. ఇదేనండి బాబా దర్గా మజార్. ఇది ఎంత పెద్దదిగా ఉంది చూసారా. అన్ని దర్గాల్లో మజార్లు చాలా చిన్నగా ఉంటాయి, ఇందులో చాలా పెద్దదిగా ఉంది. అండ్ అలానే పైన వచ్చేసి టాప్లోని షెల్టర్ అనేది ఉండదండి. ఇది అంతా ఓపెనే. మనకి ఎండ వచ్చినా సరే వాన వచ్చినా సరే మజార్ మీదకి ఇలా పడుతూనే ఉంటుంది. సో ఇదేనండి మా ట్రిప్ యొక్క ఎండింగ్ పాయింట్. అలానే మనకి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.